బై లింక్డ్ఇన్ లో ఎంతమందికి మెసేజ్ చేసి రెఫరల్ అడిగినా కూడా ఎవరు దేగట్లేదు, పట్టించుకోవట్లేదు, అసలు ఎవరు రిప్లై కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి అడుగుతారు. అసలు ఎందుకు ఇవ్వాలి? మీ కాదు రెఫరల్ ఎందుకు ఇవ్వాలి? మీరు ఏమైనా వాళ్ళ రిలేటివ్స్ అడగంగానే వచ్చి మీకు రెఫరల్ ఇవ్వడానికి మీరు ఏదో పొలైట్ గా మెసేజ్ పెట్టేస్తే అక్కడ రెఫరల్ ఇచ్చేస్తారని చెప్పేసి అనుకుంటారు. కామెడీ కాకపోతే అసలు మీరు ఎలా మెసేజ్ చేస్తారో తెలుసా? ఐఎమ్ సో నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి, నేను ఈ సో ప్రాజెక్ట్స్ చేశాను అని చెప్పేసి పొలైట్ గా ఒక రిక్వెస్ట్ అయితే పెట్టేస్తారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, రైట్ నో మా కంపెనీలో ఓపెనింగ్స్ అయితే లేవు, ఒకవేళ ఓపెనింగ్స్ వస్తే నేను మీకు ఇంటిమేట్ చేస్తాను, నేను మీకు రెఫరల్ ఇస్తాను అంటారు. నువ్వు అది గుడ్డిగా నమ్మేసి ఏదో సంతోషపడిపోతా ఉంటావు. తర్వాత ఎప్పుడో ఫ్యూచర్ లో ఓపెనింగ్స్ ఉన్నాయి అనుకుందాం, వాళ్ళు నేను గుర్తు పెట్టుకుని ఎందుకు రెఫరల్ ఇస్తారు? అసలు నువ్వు వాళ్ళు గుర్తు కూడా ఉంటావు, నేను అసలు మర్చిపోతారు కూడా వాళ్ళు. నీకు రెఫరల్స్ రావాలంటే నేను చెప్పినట్టు ఫాలో ముందుగా జాబ్ పోర్టల్స్ లో కానీ, లేకపోతే కెరియర్ పేజెస్ లో కానీ, లేకపోతే లింక్డ్ఇన్ లో కానీ ఏ కంపెనీస్ లో ఏ ఓపెనింగ్స్ ఉన్నాయో సర్చ్ చేయ ముందు. ఆ రోల్ ని కాపీ చేసుకుని ఆ కంపెనీ కెరియర్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ రోల్ ని సర్చ్ చేయి. అక్కడ నీకు ఓపెనింగ్స్ అన్ని వస్తాయి. అక్కడ నువ్వు సరిగ్గా చూస్తే నీకు అక్కడ జాబ్ ఐడి అని చెప్పేసి ఒకటి కనిపిస్తుంది. ఆ జాబ్ ఐడిని కాపీ చేసుకుని నువ్వు ఒక లింక్డ్ఇన్ లోకి వచ్చి నువ్వు ఏ కంపెనీకి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నావో ఆ కంపెనీలో వర్క్ చేసేటోళ్ళు నీ కనెక్షన్ లో ఎవరైనా ఉన్నారో లేదో చూడు. ఒకవేళ లేకపోతే కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టు, ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఒక మెసేజ్ పెట్టు. ఏమని? ఈ జాబ్ ఐడిని ఇంక్లూడ్ చేస్తూ మీ కంపెనీలో ఈ సో జాబ్ ఐడికి ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి, ఐఎమ్ సో నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి, నేను ఈ ప్రాజెక్ట్స్ చేశాను, నువ్వు ఎందుకు ఆ జాబ్ రోల్కి ఎందుకు ఫిట్ అని చెప్పేసి ఒక మెసేజ్ రాసి వాళ్ళకి పంపావంటే అప్పుడు వాళ్ళు ఇస్తారు. వాళ్ళు రెఫరల్ ఇవ్వడానికి వాళ్ళే ఊరికే నీకు రెఫరల్ ఇవ్వట్లేదు, వాళ్ళకి రెఫరల్ బోనస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు నీకు రెఫరల్ ఇస్తారు. సో నువ్వు రెఫరల్ పద్ధతిగా నీట్ గా అడిగావు అంటే నీకు రెఫరల్ తప్పకుండా ఇస్తారు. బై లింక్డ్ఇన్ లో ఎంతమందికి మెసేజ్ చేసి రెఫరల్ అడిగినా కూడా ఎవరు దేగట్లేదు, పట్టించుకోవట్లేదు, అసలు ఎవరు రిప్లై కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి అడుగుతారు. అసలు ఎందుకు ఇవ్వాలి? మీ కాదు రెఫరల్ ఎందుకు ఇవ్వాలి? మీరు ఏమైనా వాళ్ళ రిలేటివ్స్ అడగంగానే వచ్చి మీకు రెఫరల్ ఇవ్వడానికి మీరు ఏదో పొలైట్ గా మెసేజ్ పెట్టేస్తే అక్కడ రెఫరల్ ఇచ్చేస్తారని చెప్పేసి అనుకుంటారు. కామెడీ కాకపోతే అసలు మీరు ఎలా మెసేజ్ చేస్తారో తెలుసా? ఐఎమ్ సో నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి, నేను ఈ సో ప్రాజెక్ట్స్ చేశాను అని చెప్పేసి పొలైట్ గా ఒక రిక్వెస్ట్ అయితే పెట్టేస్తారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, రైట్ నో మా కంపెనీలో ఓపెనింగ్స్ అయితే లేవు, ఒకవేళ ఓపెనింగ్స్ వస్తే నేను మీకు ఇంటిమేట్ చేస్తాను, నేను మీకు రెఫరల్ ఇస్తాను అంటారు. నువ్వు అది గుడ్డిగా నమ్మేసి ఏదో సంతోషపడిపోతా ఉంటావు. తర్వాత ఎప్పుడో ఫ్యూచర్ లో ఓపెనింగ్స్ ఉన్నాయి అనుకుందాం, వాళ్ళు నేను గుర్తు పెట్టుకుని ఎందుకు రెఫరల్ ఇస్తారు? అసలు నువ్వు వాళ్ళు గుర్తు కూడా ఉంటావు, నేను అసలు మర్చిపోతారు కూడా వాళ్ళు. నీకు రెఫరల్స్ రావాలంటే నేను చెప్పినట్టు ఫాలో ముందుగా జాబ్ పోర్టల్స్ లో కానీ, లేకపోతే కెరియర్ పేజెస్ లో కానీ, లేకపోతే లింక్డ్ఇన్ లో కానీ ఏ కంపెనీస్ లో ఏ ఓపెనింగ్స్ ఉన్నాయో సర్చ్ చేయ ముందు. ఆ రోల్ ని కాపీ చేసుకుని ఆ కంపెనీ కెరియర్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ రోల్ ని సర్చ్ చేయి. అక్కడ నీకు ఓపెనింగ్స్ అన్ని వస్తాయి. అక్కడ నువ్వు సరిగ్గా చూస్తే నీకు అక్కడ జాబ్ ఐడి అని చెప్పేసి ఒకటి కనిపిస్తుంది. ఆ జాబ్ ఐడిని కాపీ చేసుకుని నువ్వు ఒక లింక్డ్ఇన్ లోకి వచ్చి నువ్వు ఏ కంపెనీకి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నావో ఆ కంపెనీలో వర్క్ చేసేటోళ్ళు నీ కనెక్షన్ లో ఎవరైనా ఉన్నారో లేదో చూడు. ఒకవేళ లేకపోతే కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టు, ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఒక మెసేజ్ పెట్టు. ఏమని? ఈ జాబ్ ఐడిని ఇంక్లూడ్ చేస్తూ మీ కంపెనీలో ఈ సో జాబ్ ఐడికి ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి, ఐఎమ్ సో నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి, నేను ఈ ప్రాజెక్ట్స్ చేశాను, నువ్వు ఎందుకు ఆ జాబ్ రోల్కి ఎందుకు ఫిట్ అని చెప్పేసి ఒక మెసేజ్ రాసి వాళ్ళకి పంపావంటే అప్పుడు వాళ్ళు ఇస్తారు. వాళ్ళు రెఫరల్ ఇవ్వడానికి వాళ్ళే ఊరికే నీకు రెఫరల్ ఇవ్వట్లేదు, వాళ్ళకి రెఫరల్ బోనస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు నీకు రెఫరల్ ఇస్తారు. సో నువ్వు రెఫరల్ పద్ధతిగా నీట్ గా అడిగావు అంటే నీకు రెఫరల్ తప్పకుండా ఇస్తారు.